హాయ్ వీవర్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం ఎప్పుడన్నా ఒక్కరమే ఉన్నా ఇద్దరు ఉన్నా ఏం వండుకోవాలో తెలియక గబుక్కుని ఉంటాం కదా. తొందరగా వండుకోవాలి, 10 నిమిషాల్లో తినాలి అంటే ఏం వండుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. రండి. ఈరోజు నేను వండుకున్నాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, రండి. ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, ఒక 4 మాత్రమే వంకాయలు, టమాటాలు ఒక 4. ఇది సింపుల్గా తొందరగా ఒక్కరికి ఇద్దరికి సరిపోవాలి చాలు అనుకున్నప్పుడు, టైం లేదనుకున్నప్పుడు కలుపుడు కూర పెట్టుకోవాలన్నమాట. అది ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. వీటన్నిటిని కూడా సన్నగా తరిగి మనం కోసి పెట్టుకుంటే ఎంత టేస్ట్ కావాలంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. సన్నగా కోసుకోవాలి, అన్నీ ఒకే లెవెల్లో. ఓకేనా? చూసారు కదా, టమాటాలు సన్నగా ఒక 4 కోసుకున్నాను. ఇది టమాటా, వంకాయ ఒక 4, తర్వాత వచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవన్నీ కూడా మనం సింపుల్గా చక్కని ఉడికిపోయే విధంగా కలుపుడు కూర వండుకుందాము. రండి. ఇలా కాయగూరలన్నీ ఒక గిన్నెలో వేసేసి సరిపడా పసుపు, కారము, తర్వాత నూనె, తర్వాత వచ్చి ఉప్పు కొంచెం వేసుకోండి. నేనైతే చాలా తక్కువ తింటాను కాబట్టి, నా వరకే కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం మనం చేతితో కలుపుకోవచ్చు, మన ఇష్టం కదా. లేదా నాకైతే చెయ్యి మండిద్ది, కారం తగిలితే, పచ్చిమిరప తగిలిన. అందుకోసమే చక్కగా ఈ గరిటతో టక 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 మొత్తం కలిపేసేసుకొని వాటర్ పోసేసుకొని మళ్ళీ తిప్పుకొని కొంచెం పోసుకోండి. చక్కగా మనం మీడియంలో పెట్టుకొని కొంచెంసేపు హైలో, తర్వాత మీడియంలో పెట్టుకుంటే అబ్బా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఏమా టేస్ట్ వస్తుంది. రండి, పొయ్యి మీద పెడదాం. ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకొని చక్కగా మూతేసుకొని 10 నిమిషాల్లో ఉడికిపోద్ది, తినేయచ్చు. నల్లగారాలు, కారాలు, పచ్చడి తినకుండా ఇలా చేసేసుకోండి. ఇప్పుడు మనం మూత తీసి మధ్య మధ్యలో ఒక్క 3 సార్లు తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుతూ ఉంటే కూర టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే మన ఆయిల్లో ఫ్రై చేశారు కదా. ఆయిల్లో ఎప్పుడైనా ఏ కూర అయినా ఫ్రై చేసినా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప ఏముండదు. ఇలా కలుపుడు కూర వల్ల మంచి హెల్తీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా వస్తుంది కలుపుతూ ఉంటే. అట్లా 3 సార్లు కలుపుకోండి. వాటర్ అంతా ఎక్కిపోయే విధంగా. ఎర్రగా ఉంది కదా, బాగుంది. మళ్ళీ మూత వేసుకుందాం. చూసారు కదా, నీరంతా తిరిగిపోయింది, చక్కగా దగ్గరకు వచ్చేసింది కూర. ఇక మనం ఈ కూరని మనం తినేయచ్చు. అంతే, సింపుల్గా 10 మినిట్సే పట్టిద్ది అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు చేస్తూ మీ ముందుకు నేను మళ్ళీ వస్తూ ఉంటాను. బాయ్, నమస్తే.